वन्दित सुन्दरी माधवी चन्द्र सहोदरी हेममये मुनिगणमण्डित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पंकजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी सदा पालय माम् आदिलक्ष्मी सदा पालय कलिकल्मष नाशिनी कामिनी वैदिक रूपिणी वेदमये क्षीरसमुद्भव मंगलरूपिणी मंत्रनिवासिनी मंत्रनुते मंगलदायिनी अंबुजवासिनी देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धान्यलक्ष्मी सदा पालय माम् धान्यलक्ष्मी सदा पालय माम् जय वरवर्णिनी वैष्णवी भार्गवी मन्त्रस्वरूपिणी मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनी शास्त्रनुते भवभयहारिणी पापविमोचनी साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धैर्यलक्ष्मी सदा पालय माम् धैर्यलक्ष्मी सदा पालय माम् जय जय दुर्गति नाशिनी कामिनी सर्वफलप्रद शास्त्रमये रथगजतुरग पदादि समावृत परिजनमण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणी पादयुते जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मी रूपेण पालय माम् गजलक्ष्मी रूपेण पालय माम् आई खगवाहिनी मोहिनी चक्रणी रागविवर्धिनी ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणी स्वरशब्दभूषित
कमलासनी सद्गतिदायिनी ज्ञानविकासिनी गानमये कृष्णने
జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి జై. గుంటూరులో గంటలమ్మ చెట్టు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఈ రోజున గజలక్ష్మి అలంకారము 154వ సంవత్సరం దసరా వేడుకలు జరుపుకుంటున్నాం అంగవంగ వైభవంగా. ఈ అలంకారంకు చూసేందుకు వేల మంది భక్తులు, వందల మంది భక్తులు, వేల మంది భక్తులుగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ అలంకారమునకు ఊటీ, బెంగళూరు వగేరా ఊర్ల నుంచి మంచి మంచి పూలతో అమ్మవారి అలంకారం చూస్తే 2 కళ్ళు సరిపోవండి. అలాంటి అలంకారంతో 11 రోజులు అమ్మవారిని దయచేసి చూసి తరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి జై. 4 వీల్స్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. లోక కంటకుడైన మహిషాసుని వధించుటకై ఆ జగన్మాత 9 రోజులు యుద్ధం చేసి చివరి రోజున ఆ లోకకంటకుడైన మహిషాసుని వధించి మహిషాసుర మర్దనిగా, అలాగే విజయదశమి పర్వదినాన భక్తుల కోరికలు తీర్చే తల్లిగా కూడా అనుగ్రహించే దివ్యమైన రోజులే శ్రీదేవి శరన్నవరాత్రులు. ఈ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున అంటే ఈ రోజున ప్రారంభమైన దేవీ నవరాత్రులు విజయదశమి రోజు వరకు 11వ తారీఖు వరకు కూడా అమ్మవారు వివిధ అలంకారాలతో, వివిధ రూపాలతో, వివిధ నామాలతో దేశవ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలలో కోట్లాది మంది భక్తులను అనుగ్రహించే దివ్యమైన రోజులే శ్రీదేవి శరన్నవరాత్రులు. గుంటూరులోనే అతి పురాతనమైన దేవస్థానమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధిలో ఉన్నటువంటి ఈ దేవస్థానంలో ఈ రోజున అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు శోభాయమానమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. గజలక్ష్మీదేవి అలంకార దర్శనం నయనానందకరం, శోభాయమానం. గజములు అంటేనే ఐశ్వర్యానికి చిహ్నాలు. అటువంటి ఐశ్వర్యానికి చిహ్నాలైనటువంటి తెల్లని గజములు వింజామర్లు వీస్తుండగా ఆ లక్ష్మీదేవి ప్రసన్నవదనంతో భక్తులకు అనుగ్రహించుటకే ఈ రోజున కొలువుదీరి గంటలమ్మ చెట్టు వీధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. ఎవరైతే గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారిని ఆరాధిస్తారో, దర్శిస్తారో వారికి ఆ తల్లి అష్ట ఐశ్వర్యాలు, సకల భోగాలు అంటే సకల సంపదలు, విద్య, విజ్ఞానం, ధనం, కీర్తి, ప్రతిష్ట అటువంటి అనేకటువంటి అష్టైశ్వర్యాలు కూడా ఆ తల్లి గజలక్ష్మీదేవి అలంకారంలోనే భక్తులకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ రోజున గంటలమ్మ చెట్టు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారి దర్శనానికే బారులు తీరి ఉన్నారు. మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. 154 సంవత్సరాలు కలిగినటువంటి ఈ దేవస్థానంలో అనేకమైన విశేష కార్యక్రమాలు కూడా అమ్మవారు ఆ భక్తులందరినీ కూడా అమ్మవారు అనుగ్రహించే విశేషమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మరి నవరాత్రులలో రేపు 2వ రోజున అమ్మవారు ప్రకృతి స్వరూపంగా ఆరాధించబడే శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు. కావున భక్త మహాశయులు రేపు అందరూ కూడా అమ్మవారిని గంటలమ్మ చెట్టు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శించుకొని అమ్మదయకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే.